నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ అనేది ఏ ప్రభుత్వం పట్టించుకోదు. నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఏముంటదండి? నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఇచ్చిన నోటిఫికేషన్స్‌కి ఎగ్జామ్స్ కరెక్ట్ టైంలో పెట్టండి. పెట్టిన ఎగ్జామ్స్ రిజల్ట్ త్వరగా ఇవ్వండి. రిక్రూట్‌మెంట్ కంప్లీట్ చేయండి. ఎక్కడ అవకతవకలు లేకుండా మెరిట్ అభ్యర్థులకు కరెక్ట్ న్యాయం జరిగేటట్టు వ్యవహరించండి అని ప్రతి ఒక్కరు ఇదే డిమాండ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు గ్రూపు 1 రిజల్ట్ అని చెప్పేసి ఇప్పుడు దగ్గర దగ్గర 2 మంత్స్ నుండి ఊరిస్తున్నారు. మనకి జనవరి కాంచెలి ఊరిస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి మనము థర్డ్ వీక్‌లో వచ్చేసినాం. ఇయాల ఫిబ్రవరి 17వ తారీఖు. మరి ఏది గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఏది? ఒకసారి దానికి ఎలక్షన్ కోడ్ అంటారు. ఒకసారేమో దానికి ఎలక్షన్ కోడ్ ఎలాంటి పరిమితి లేదు ఇస్తామంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి అంటే మనం ఏదంటే అది నమ్మాలిగా గొర్రెల్లాగా. నిరుద్యోగులు అంటే అట్లా అనుకుంటున్నారేమో వీళ్ళు. ఇప్పుడు గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లేదు. గ్రూప్ 3 ప్రాథమికకి, గ్రూప్ 2 ప్రాథమికకి ఇచ్చారు. ఫైనల్‌కి లేదు. ఎందుకు ఆపుతారో తెలవదు. నేను అనుకుంటున్నా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా రిక్రూట్‌మెంట్ కంప్లీట్ అయిపోయేసరికి జూన్ వస్తదో, జూలై వస్తదో తెలియని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరు పాపము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లా మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడును రిజల్ట్స్ వస్తది టోటల్‌గా, ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుందాం, ఎప్పుడు ఈ పేదరిక స్థితి గతి నుండి బయటపడదాము అని చెప్పేసి అనుకుంటుంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఏదో తొందరగా నువ్వు గ్రూప్ 1 రిజల్ట్ తొందర ఇచ్చేయి. వచ్చినోడికి ఉద్యోగం వస్తది. రానోడు మళ్ళా బుక్కులు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చే గ్రూప్ 1 ఏదైతే నువ్వు ఇస్తదన్నావో దానికి ప్రిపరేషన్‌కి వెళ్ళిపోతాడు. గ్రూప్ 2 తొందరగా ఇవ్వు, గ్రూప్ 3 తొందరగా ఇయ్యు. ఎవరికైనా ఉద్యోగం వస్తే ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. రానోడు ఎవడైనా ఉంటే మళ్ళీ బుక్కులు పట్టుకొని మళ్ళీ నువ్వు వేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయిపోతారు. ఇట్స్ క్లియర్. అంతే తప్ప నువ్వు దీన్ని నాంచుకుంటా పోతే సంవత్సరాలు వేస్ట్ అయితాయి. ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు వచ్చినాయి. 41, 42, 43 ఉన్నారు. ఒక్కొక్కడికి ఏజ్ క్రాస్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఎంతుంది తెలంగాణ రాష్ట్రంలో? 44 సంవత్సరాలు. 44 సంవత్సరాలలో ఇప్పుడు ఒక్కొక్కడు 40కి వచ్చిండు. ఇక 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల నోటిఫికేషన్ ఒక్కసారే పడుతుంది. 3 సంవత్సరాలు ఏజ్ అనేది మొత్తం వృధా అయిపోతుంది. నోటిఫికేషన్స్ లేకపోతే పాపం వాళ్ళకి ఏజ్ బార్ అయిపోతుంది. ప్రభుత్వం ఒకసారి దిశానిర్దేశం చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం సంగతి అనేది ఒక రివ్యూ పెట్టండి. ఇప్పుడు నిరుద్యోగుల కోసము క్యాబినెట్ మీటింగ్‌లో ఏదన్నా ఒకటి పెట్టుకోండి. మీరెప్పుడూ రోడ్లెక్కకండి, లొల్లిలు చేయకండి, ధర్నాలు చేయకండి. రండి, కూర్చోండి. ఫ్రెండ్లీ గవర్నమెంటు. మీకు నిరుద్యోగుల పక్షాన మేమున్నాం. అల్లరి చేయకనే బతిమాలుతావు రేవంత్ రెడ్డి అన్న. మరి డీఎస్సీ నోటిఫికేషన్ 6,000తో ఇస్తావా? లేకపోతే 12,000తో ఇస్తావా చెప్పు. క్లారిటీ లేదు కదా! ఏమున్నా ఈ బండి సంజయ్, బీసీ లొల్లి అని ఆయన మీద మీరు సెటైర్‌లేసుడు, ఆయన మీ మీద సెటైర్‌లేసుడు. ముఖేష్ గౌడ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయనే. మీరంతా రాజకీయముల గురించే టాపిక్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక మేజర్ అంశము నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనే విషయం అనేది దాన్ని పక్కకు పెట్టేసి ఏమున్నా ఈ ఈ లొల్లీలకే, మీ రాజకీయ లొల్లీలకే సెంటర్ పాయింట్‌గా పెట్టేసుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు స్థితిగతులు, నిరుద్యోగుల జీవన విధానం, నిరుద్యోగులకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఒక రివ్యూలు పెట్టండి, కమిటీలు పెట్టండి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈ 2025 సంవత్సరము మార్చి నాటికి ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? మన చేతికి ఎన్ని ఖాళీలు రాబోతున్నాయి? వచ్చిన ఖాళీలు ఏ డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయండి. వాటితో పాటు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లు ఎక్కడన్నా ఖాళీలు ఉన్నాయా? ఆ ఖాళీలు ఇంకెక్కడ డిపార్ట్మెంట్లు ఉన్నాయి చూడండి. చూసి వాటి అన్నిటిని ఒక మీటింగ్ పెట్టేసుకొని ఇన్ని ఖాళీలు గుర్తించినాం ఈ 2024, 25 సంవత్సరం మార్చి వరకు. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు భర్తీ చేయబోతున్నాము అని చెప్పేసి మాట్లాడండి. మీ మీద మా అందరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది నీ ప్రభుత్వం మీద. నువ్వు వచ్చితివి ఇన్ని రోజులు ఆయే, అసలు ఎలాంటిది లేదకపోయే. ఇక నిరుద్యోగులకు ఎట్లా నమ్మకం వస్తుంది బ్రదర్? కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మన ఛానల్ నుండి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక్క వీడియో నేను చేస్తాను. ఎందుకంటే నిరుద్యోగులను ప్రతి ఒక్కరూ ఓట్లలాగానే మలుచుకుంటాను తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాము, వాళ్ళ జీవితాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుదామనేది ఎవరికి లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, తొందరపడి అశోక్ నగర్ పరిగెత్తి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం, కోచింగ్ తీసుకుంటాం. మెంటర్షిప్ అంటాడు వాడు పెట్టిండు, వాడు 150 పెడుతుండు మెంటర్షిప్, వీడు 100 రూపాయలు పెడుతుండు మెంటర్షిప్ అని జాయిన్ కాకండి. నేను దయచేసి చెప్తున్నా, మీ పైసలు దోసుకోవడానికి ఎదురు చూస్తుండే ఒక్కొక్కడు. ఎట్లా నిరుద్యోగుల జేబును దోసుకోవాలి, ఎట్లా నిరుద్యోగుల జేబులను మొత్తం గుల్లా చేయాలి
అని ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ప్లాన్ వేసుకొని మంచి పక్కడు బందైన స్ట్రాటజీతో ఉన్నాడు. నేను చెప్తున్నా, నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోండే చదువు. నోటిఫికేషన్స్ వచ్చినాక నువ్వు కోచింగ్ తీసుకుంటావా, తీసుకొని ఇష్టం. నీ కోచింగ్ ఎంకరేజ్ చెయ్యా, నేను మెంటర్షిప్ని ఎంకరేజ్ చెయ్యా. ఎవడో చెప్పింది పట్టుకొని నువ్వు చదువుడు ఎందుకయ్యా, నాకు అర్థం కాదు. ఎవడో చెప్పింది పట్టుకొని నువ్వు చదివితే నీకు ఉద్యోగం ఏడత్తది ఈ కాలంలో. నేను చెప్తున్నా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఉదాహరణకు నేను ఒక మెంటర్షిప్ స్టార్ట్ చేసిన. ఎకనామీలో 50 అంశాలు ఉన్నాయి. ప్రణాళికలు చదువు, నీతి ఆయోగ్ చదువు, పరిశ్రమలు చదువు, పరిశ్రమలలో ఈ పాలసీని చదువు, అదే విధంగా బడ్జెట్ని ఇట్లా చదువుకో, కోశ విధానం ఇట్లా చదువుకో. ఈ విధంగా నేను చెప్తే నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు చదివితే సక్సెస్ అవుతావో కాదో ఎవరికి తెలియదు. నేనేమంటానంటే, ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి, పోటీ పరీక్షలోకి వచ్చేవాడికి, కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేవాడికి ఒక దిశ నిర్దేశం వాడు కలిగి ఉండాలి. ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలని ఒక సొంత నాలెడ్జ్ను క్రియేట్ చేసుకోవాలి. అంతే తప్ప కోచింగ్ పోతావా, పో. నువ్వు ఎక్కడైనా ఒక మంచి ఫ్యాకల్టీ చూసుకొని పోతే పో, అది మంచి పద్ధతే. కానీ మెంటర్షిప్ తీసుకొని నేను ఇంట్లో బండి చదువుతా, వాడు ఏదో యూట్యూబ్లో చెప్తాడు, వాడు ఏదో ఆన్లైన్లో చెప్తాడు. మెంటర్షిప్ ఎందుకే ఇవన్నీ పనికి మళ్ళీ వాడిని ఉన్నో బతికించడానికి? నేను ఇలాంటి వాటికి పూర్తి వ్యతిరేకిని. మెంటర్షిప్స్ అవి పూర్తి వ్యతిరేక. మెంటర్షిప్ తీసుకుని కూడా బాగుపడేది లోకంలో. 2000 మనం తీసుకుందాం, 2013కి వెళ్ళి 2012, 2008లో ఒకసారి గ్రూప్ 2 వచ్చింది. 2008 వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో గ్రూప్ 2 వచ్చింది. అప్పుడు నేను చూసిన, మరి చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉద్యోగాలు కొట్టినారు. ఆ టైంలో ఎక్కువ టీచర్స్ కొట్టినారు. మరి వాళ్ళందరూ మెంటర్షిప్ తీసుకున్నారా? ఆ కాలంలో మెంటర్షిప్స్ అనేది వచ్చిందా? ఆ టైంలో అలాంటిది ఒకటి వచ్చిందా? ఈ మధ్యలో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఇంట్లో కూర్చొని మెంటర్షిప్, నేను మీకు ఒక మెంటర్షిప్ను ఇట్రండి గ్రూప్ ఫామ్ చేస్తా. ఇది ఎందుకు ఇవన్నీ? డబ్బులు ఊరికే రావు. నిరుద్యోగులారా మోసపోకండి. వేస్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న, ఇది నేను అనుకుంటున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ డిఎస్సి అనేది కూడా ఈ ఏప్రిల్కి ఎత్తడో ఏడో నాకైతే డౌటే. నేను ప్రతిరోజు వీడియోలు అది రావాలనే చేస్తున్నా. ఒకవేళ అది మార్చికి ఏప్రిల్కి వస్తుందా, మేకి వస్తుందా, జూన్కి వస్తుందా అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బీసీ కులగన 42% ముడిపడి ఉన్నది. ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ అయిపోయింది, ఆ పక్కన పెట్టు. మళ్ళీ అతి పెద్ద ముడి ఏంటంటే ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్. ఇది ముడిపడి ఉన్నది. ముడి ఎప్పుడు తేలుతుంది? ఈ స్థానిక ఎలక్షన్స్లో ఈ బీసీల 42% ఎన్నికలతోనే ముడిపడి ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ బీసీల 42% రిజర్వేషన్తోనే ముడిపడి ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు తేలుతుంది? ఈ లొల్లి అంతా తేలాలంటే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఈ కాస్త టైం పట్టేదానికి ఇప్పటికే రండి రా బాబు, మేము చాలా డిస్కౌంట్లు ఇస్తున్నాము, గ్రాండ్ ఓపెన్, గ్రాండ్ డెమో, రండి కోచింగ్ తీసుకోండి, మెంటర్షిప్ తీసుకోండి అంటే మీరు ముందు పోతారు, తీసుకుంటారు. మీకు వచ్చింది ఏంది? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు కోచింగ్ తీసుకొని పెట్టుకుంటావు, నోటిఫికేషన్ ఒక 6 నెలలకు వచ్చింది అనుకో, ఏం లాభం? అవరిదాకా జర్నీ చేస్తావా? అవరిదాకా ఇంకా నీ ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక భారం కుటుంబం పైన పెట్టేసుకుంటావా? అందుకు ఒక ప్లాన్ చేసుకోవాలి. గ్రూప్స్లోకి వస్తే తెల్లారే నోటిఫికేషన్స్ పడవు. గ్రూప్ స్పీడ్లోకి వస్తే ఒక నీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సాధించుకోవాలనుకున్నాడు ఎవడైనా కాంపిటీషన్లోకి వస్తే, కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే తెల్లారే నోటిఫికేషన్స్ పడవు. తెల్లారే ఎగ్జామ్స్ పెట్టరు, తెల్లారే రిజల్ట్స్ ఇవ్వరు, తెల్లారే నిన్ను సర్వీస్కి ఎక్కియాడు. టైం పడుతుంది. టైం ప్రాసెస్ చాలా లేట్ ఉంటుంది. 2016లో జరిగిన గ్రూప్ 2 2021 వరకు జరిగింది రిక్రూట్మెంట్. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్ 2024 జరిగింది ఎగ్జామ్. మళ్ళీ చెప్తున్నా, 2024 డిసెంబర్లో వచ్చింది గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3. అది 2024 డిసెంబర్లో గ్రూప్ 2 జరిగింది, నవంబర్లో గ్రూప్ 3 జరిగింది. అంటే 2 సంవత్సరాలు. మరి దాని రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడో కూడా ఎవరికి తెలియదు. అందరం అనుకుంటున్నా తొందర ఇత్తరుగా వచ్చాను ఆశతోని. అందుకే నేను ఏం చెప్తానంటే, నోటిఫికేషన్ వచ్చినాక ప్లాన్ చేసుకో. నోటిఫికేషన్ రాకముందు నీ దగ్గర ఏం పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు బట్టి చదువుకో. అంతే తప్ప డబ్బులు ఊరికే రావు, పుక్యానికి రావు. ఎవడో నీ జేబు దోసుకునే ప్రయత్నం నీకు నువ్వే మోసపో. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఉంటారయ్యా, వాడు ఎక్కడనో ఉంటాడు. వాడు ఎక్కడ గుర్గావ్లోనో, హర్యానాలోనో, ఎక్కడనో మధ్యప్రదేశ్లో ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళో ఉంటే ఒక బల్క్ మెసేజ్ పంపిస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు, టింగు మనుస్తావు సెల్లులా, నీ అకౌంట్ గుల్ల అయిపోతుంది, వాడు దోషేసుకుంటాడు. సో నేనేం చెప్తానంటే, మెంటర్షిప్ అనేది కూడా అంతే. వాడిని ఎదురుగా ఉండడు, వాడు ఎక్కడనో ఉంటాడు. వాడిని నువ్వు చూడు, వాని ఇల్లు ఏంది, వాని పొల్లు ఏంది, వాని ఆస్తి ఏంది, అంతస్తు ఏంది, వాని వివరాలు ఏంది నీకు తెలియదు.
వేస్ట్‌గా పై పొంగుని చూసి మోసపోకండి. పై పొంగులు దేనికి పైకి రావు, పనికిరావు. నీ సత్తా నువ్వు నమ్ముకో. నీ నాలెడ్జ్‌ని నువ్వు నమ్ముకో. నేను మళ్ళీ చెప్తున్నా, స్మార్ట్ ప్రిపరేషన్ లేనిదే ఎవడికి ఉద్యోగం రాదు. స్మార్ట్ ప్రిపరేషన్ అంటే నీవే ఒక స్టూడెంట్ అవ్వాలి. నువ్వే ఒక ప్రిపరేషన్ చేస్తున్నావు కాబట్టి నువ్వే ఒక పోటీ పరీక్షల అభ్యర్థివి. నీకు నువ్వే ఒక ఎగ్జామినర్వి. నీకు నీవే ఒక ప్రొఫెసర్, ఫ్యాకల్టీవి. ఈ 3 విధాలుగా నువ్వు రూపాంతరం చెందినప్పుడే నీకు వాడు క్వశ్చన్ ఎట్లెత్తాననేది తెలుస్తుంది. చూసినావు కదా గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ ఎట్లా వచ్చింది? దంచి కొట్టిండు. ఎవ్వడు బెడబడలే. 110 కొట్టిన మొగోడే లేడు. ఇట్స్ మై ఛాలెంజ్, నేను చెప్తున్నా. మరి ఏ మెంటర్షిప్ పనికి వచ్చింది ఆ గ్రూప్ 2లా ఫస్ట్ పేపర్లా? మరి గ్రూప్ 1 తీసుకుందాం. గ్రూప్ 1లో ఎవరికైనా మెంటర్షిప్ పనికొచ్చిందా? గొగ్గోలు పెట్టిర్రు. గొగ్గోలు ఒక్కొక్కడు గ్రూప్ 1 ఒక్కొక్కడు లొల్లి పెట్టిండు. మీకు క్వాలిఫై కాలే, మేము 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు మీకు కాలే. నేనైనా గ్రూప్ 1 క్వాలిఫై అయినా, నేను 2 టైమ్స్ అయినా. ఆత్మవిశ్వాసం మెయిన్ ఇంపార్టెంట్. నేను ఎవరిని మనం ఫోకస్ చేసి మాట్లాడట్లేదు. నేను నిరుద్యోగుల కోసమే మాట్లాడుతున్నా. మీ డబ్బులు ఊరికే రావు. డబ్బులు పోగొట్టుకోకండి, డబ్బులు ఊడగొట్టుకోకండి, దయచేసి చెప్తున్నా. మీకు డబ్బులు ఉంటే ఇక 2-3 పుస్తకాలు కొనుక్కోవచ్చు, 2-3 మెటీరియల్ బుక్స్ కొనుక్కోవచ్చు, మ్యాగజైన్స్ కొనుక్కోవచ్చు, మంత్లీ మ్యాగజైన్స్. నీకు డబ్బులు ఉంటే నీకు దేనికైనా యూజ్ అవుతుంది. కానీ డబ్బులు ఎట్ ఏ టైము ఇట్లా టక్కినా వెళ్ళేసి ఆఫ్లైన్ అని చెప్పేసి, ఆన్లైన్ అని చెప్పేసి వేల రూపాయలు నువ్వు పోగొట్టుకుంటే చివరి దశలో నోటిఫికేషన్స్ రాగా, చివరి దశ అంటే నీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు మనీ షార్టేజ్ అయిందనుకో, అప్పుడు నీ ప్రిపరేషన్ మైండ్ ఫోకస్ చాలా డల్ అయిపోతుంది. అలాంటి అనుభవించినవి చాలా ఉన్నాయి కాబట్టి అనుభవాలతో చెప్తున్నా. నేను ఎక్కువగా నిరుద్యోగుల క్షేమం కోసం మాట్లాడతా బ్రదర్స్. నా ఇంటెన్షన్ అంతా నిరుద్యోగుల క్షేమం కోసమే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.